నేను అలా బతకాలి అంటే నాకు తెలిసిన కొన్ని నిజాలు తేజ గారికి చెప్పాలి. నేను వెంటనే ఆయన్ని కలవాలి. మీరు ఇప్పుడు బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారండి. లేదు వసంత, ఆయన్ని ఎలా కలవాలో నాకు బాగా తెలుసు. పోలీస్ ట్రెజరీలో డబ్బు కొట్టేయడం, పోలీస్ జేబులో పర్స్ కొట్టడం అంత తేలిక కాదు. వాడెవడో డిపార్ట్మెంట్తో బాగా సంబంధం ఉన్నవాడే ఉంటాడు. ఎవడు వాడు, అది తెలుసుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించాను. మిస్టర్ విక్రమ్. ఎస్ సార్. కిరణ్ వర్మని మర్డర్ చేసిన హంతకుడిని మీరు చూశారు కదా? అవును సార్, వెనక నేను చూశాను. ఈ ఆఫీసర్స్ అందరూ ట్రెజరీ తాళాలతో సంబంధం ఉన్న వాళ్లే. మీరందరూ ఒకసారి అటు తిరగండి. విక్రమ్ సార్, వీళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలించి ఆ రోజు రాత్రి నువ్వు వెంటపడ్డ మనిషి ఎలా ఉంటాడో గుర్తించగలవా? సార్, కరెక్ట్ గా చెప్పాలంటే మా ధర్మాలా ఉంటాడు సార్. వా భయ్యా వా, తేజ గారినే చంపుదామని వచ్చావా? అనుకున్నానురా, ఆ నరసింహగాడిని చంపినప్పుడే అనుకున్నాను నువ్వు ఖచ్చితంగా ఒక కిరాయి గుండా అయ్యుంటావని. నరసింహాని నువ్వు చంపవలసిన అవసరం ఏమిటా అని ఆలోచించాను, బాగా ఆలోచించాను. అప్పుడు స్ట్రైక్ అయింది, ఆ నేరం కూడా నా మీదే పెట్టేద్దామని. ఇప్పుడు ఆ పిక్చర్ టోటల్ క్లియర్. ఆ ట్రెజరీ దోపిడీ, నివాస్ మర్డర్ రెండు నువ్వే చేసి ఉంటావని. Am I right? కాకి బట్టలు వేసుకుని ఇలాంటి పాపిష్టి పనులేంట్రా? చీ, తప్పురా. వాటి పరువు తీయకరదే. ఒక కిరణ్ బేడి, ఒక వ్యాస్, ఒక తేజ, వాళ్ళురా కాకి బట్టల పరువు కాపాడే సింహాలంటేను. నువ్వు సింహం కాకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ పోలీస్ జాతికి మచ్చ తెచ్చే నక్కవి మాత్రం కావద్దురా. నీ విషయం ఇప్పుడే తేజ గారికి చెప్పి నీ అంతు తేలుస్తా. బతుకుంటేనే కదరా చెప్పడానికి.
రేయ్, నడిచే దేవుడురా తేజ, నేను నమ్మిన దైవరా తేజ. ఒక కిరణ్ బేడి, ఒక వ్యాస్, ఒక తేజ, వీళ్ళురా మన కాకి బట్టలు పరువు కాపాడే సింహాలు. అలాంటి సింహాన్ని చంపాలని చూసావరా? రేయ్ నిన్ను. ధర్మ, ఏమిటి నువ్వు చేసిన పని? సార్, నా డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్తుంటే ఈ సత్యగాడు తేజ గారి బంగ్లా వైపు వెళ్తున్నాడు. నాకు డౌట్ వచ్చి ఫాలో అయ్యాను సార్. నా అనుమానం కరెక్ట్ అయింది సార్. తీరా చూస్తే వీడేమో తేజ గారిని నరకడానికి బెడ్ దగ్గరికి వెళ్ళాడు. అదృష్టం బాగుండి ఆయన అక్కడ లేరు. వెంటనే తిరిగి చూస్తే అక్కడ నేనున్నాను. పొత్తురాని కాళ్ళు పట్టుకున్నాను. వెళ్ళలేదు సార్, నన్నే చంపాలని చూశాడు. వెంటనే తప్పించుకుని ఇక్కడికి వచ్చేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది సార్. రిలాక్స్ ధర్మ, రిలాక్స్. దేవదాస్ గారు, ఈ కేసుని ధర్మ సెల్ఫ్ డిఫెన్స్ కింద ఎఫ్ఐఆర్ రాయించండి. నివాస్, కిరణ్ వర్మ, సత్యప్రకాష్ వీళ్ళ ముగ్గురి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ని బట్టి చూస్తే అందరూ ఒకే రకమైన డెత్ కిట్ తో చంపబడ్డారు సార్. ఐ నో ఇట్. మీరిద్దరూ అర్జెంటుగా శ్రీశైలం బయలుదేరాలి. శ్రీశైలమా? ఎందుకు సార్? వీళ్ళిద్దరూ కాశ్మీర్ మిలిటెంట్స్. శ్రీశైలం ఫారెస్ట్ లో టెర్రరిస్ట్ ట్రేడింగ్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు వెంటనే కూంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ ఫారెస్ట్ లో ఎక్కడున్నా మేము పట్టుకుంటాం సార్. అదంత సులభం కాదు. ఇది సరదా క్యాంప్ కాదు, సమస్యలు పెంచే క్యాంప్. టేక్ కేర్. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ కేసులో ముద్దా ఎవరనేది ఇప్పుడే మీకు తెలిసేలా చేస్తాను. జ్వాల, సార్, ఇది ఈమె నుంచి కిరణ్ వర్మ హ్యాండ్ ఓవర్ చేసుకున్న డబ్బు. అంటే ఆ దొంగలతో ఈమె కూడా సంబంధం ఉందా? లేదు సార్. ట్రెజరీ దొంగ ఎవరో తెలిసిన ప్రత్యక్ష సాక్షి మన అప్రూవర్ చర్ల అరుణ, అంటే వాచ్మన్ చర్ల రమణ భార్య. ఆ రోజు రాత్రి తను చూసింది క్లియర్ గా నాతో చెప్పింది. ఓకే, మీరు వెళ్ళొచ్చు. సార్, ఈ ఇద్దరిలో ఒకడు దొంగ. ఈ ఇద్దరిలో ఒకడు దొంగ అయినప్పుడు మరి ధర్మానే దొంగని మీరు ఎలా డిసైడ్ చేశారు? అది రంగస్వామి చెప్తారు. ధర్మ కిరణ్ వర్మన్ చంపడం నా కళ్ళారా నేను చూశాను సార్. మా మేడంకి నేనన్నా మా తమ్ముడన్నా చాలా ఇష్టం. అయినా చంపేశాం. ఎందుకంటే ఆవిడకు ఒక నిజం తెలిసింది. ఇప్పుడు ఆ నిజం నీకు తెలిసింది. నిన్నేం చెయ్యాలి? తను చంపేస్తా నేను బెదిరిస్తే ఊరు వదిలిపెట్టి పారిపోవడానికి ప్రయత్నం చేశాను. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి ఆ ఫైల్ ఇవ్వమని అడిగాడు. నేను ఆ ఫైల్ ఇవ్వలేదు. రంగస్వామి తెలివిగా ఫైల్ మార్చి వేరే కాగితాలు ధర్మాకిచ్చి అసలు ఫైల్ నా చేతికిచ్చాడు. ఇదే ఆ ఫైల్. ఇది చదివితే నివాస్ తెలుసుకున్న నిజాలు, కిరణ్ కనుక్కున్న సత్యాలు స్పష్టంగా మీకు తెలుస్తాయి. ఈయన కృపానేది, కరాటే మాస్టర్. ధర్మాకి కిరణ్ వర్మకి ఈయనే కరాటే నేర్పించారు. కరాటేలో వాడకూడని కిక్ ఒకటి ఉంది, అదే డెత్ కిక్. అదే కిక్ తో ధర్మ నివాస్ ని కిరణ్ ని చంపాడు. నేరస్తుడు ఎంత తెలివిగా నేరం చేసినా ఏదో ఒక విషయంలో తప్పు చేస్తాడు. మొన్న సత్యాన్ని మనందరి కళ్ళ ముందు చంపి ధర్మ ఆ తప్పు చేశాడు. ఫస్ట్ టైం మర్డర్ చేసిన ఎవరైనా సరే భయంతో తల్లడిల్లిపోతారు. కానీ చంపడానికి అలవాటు పడ్డ ధర్మ ఎంతో కూల్ గా ఇంటికి వెళ్ళిపోయాడు. నేను అతన్ని ఫాలో అయ్యాను.
ఇంటికి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అయ్యాడు. నేను అతని బెడ్రూమ్ వైపు చూశాను. ధర్మా రూమ్ లో వెంటిలేటర్ కింద షూ ప్రింట్స్ కనిపించాయి. అవే షూ ప్రింట్స్ బయట గోడ మీద ఉండడం చూసి షాక్ అయ్యాను. వెంటనే ల్యాబ్కి వెళ్ళాను. అక్కడున్న షూ ప్రింట్స్ ట్రెజరీ దగ్గర దొరికిన షూ ప్రింట్స్ ఒకటే అని టాలీ చేశాను. దాంతో మా కేసు క్లియర్ అయింది. అయితే ఇంక ఆలస్యేందుకు, వెంటనే వాళ్ళని శ్రీశైలం నుంచి పిలిపిద్దాం. ధర్మ గారు, విక్రమ్ గారికి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. అలాగా. ఆ. హలో. హలో విక్రమ్, నేను పద్మినిని. నీకు విషయం చెప్పనా? అసలు దొంగ ఎవరో తేజ గారు తెలుసుకున్నారు. దొంగతనం చేసింది, ఏసీపీని చంపింది, మా అక్కను చంపింది మీ తమ్ముడు ధర్మానేనట. నాకు చాలా భయంగా ఉంది విక్రమ్, ప్లీజ్ నువ్వు వెంటనే వచ్చేయ్. అలాగే. నువ్వు ఈ విషయాలన్నీ నాతో చెప్పడం చాలా మంచిదైంది.